రాణి రుద్రమ్మ కొట్లాట కాంచి లక్ష్మీబాయి లడాయి దాకా, గాంధీ తాత పుట్టిన కాంచెలి తెల్లోళ్లను తరిమిగొట్టేదాకా, నేతాజీ పోరాటం, భగత్ సింగ్ విప్లవం, నెహ్రూ రాజకీయం, అంబేద్కర్ రాజ్యాంగం, గురజాడ మాటలు, దాశరథి కవితలు, మన చరిత్ర, పోరాటాలు, కవులు, కళాకారులు, ఓ ఇట్లా ఎన్నో చదువుకున్నాం బడిలా. మరి కొత్తగిన ఎక్కియాలే కదా. ఆపరేషన్ సింధూర్ ఎట్లా నడిచిందో టీవీలలో చూసినాం. ఇక పోరలు ఒయ్యిల చదువుకోవతాన్రబ్బా. సెంటర్ హ్యాండ్ ఓవర్ల నడిచే స్కూలల్లా ఈ పాఠాలు పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. 3వ తరగతికెంచి 12వ తరగతి దాకా కొత్త వయ్యి వస్తదిగా. ఇండియన్ ఆర్మీ గొప్పతనం సాటింపేసే ఇంకో కార్యం అన్నట్టు. పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎందుకు చాలైంది, గా పేరే ఎందుకు పెట్టింది, పాకిస్తాన్ లకు జొర్రి ఉగ్రవాదుల అడ్డాలు ఎట్లా మటాష్ చేసింది, అటికెళ్ళొచ్చిన డ్రోన్లు ఎట్లా వడగొట్టింది, దునియాకు మన జవాన్ల తాకత్ ఎట్లా చూపించింది, మొత్తం ఉంటదట పాఠంలా. అట్లనే కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మేడాల గురించి చెప్తారట పిల్లలకు. ఇప్పుడంతా పెద్ద టీవీల చదువులు నడుస్తున్నాయి కాబట్టి గా వీడియోలు గిన వేసి చూపిస్తుండొచ్చురు వాళ్ళకి అర్థమైతానికి. మన జవాన్ల బలం బలగం బడి పిల్లలకు కూడా తెలవాలి కదా మరి. కానీ పక్క దేశంతో యుద్ధం అని మాక్ డ్రిల్ చేపించి అంత సడన్ గా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేసిండ్రని పోరలు అడిగితే ఏం చెప్తారో.